కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము శ్రద్ధతో వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు ఆయన యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు దేవునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ given this great opportunity to share this word of God with you happily every week in Jesus name. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కూర్చున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోట్ల మమ్మల్ని అందరినీ భద్రపరిచి మీ కృపలో కాచి కాపాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, మీ వాక్యాన్ని వినిచిన మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతోటి నింపండి నాయన. వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి ఈ నూతన సంవత్సరంలో వారికి శాంతి సమాధానాన్ని దయచేయండి నాయన. అప్పుల బాధల్లో ఉండేటువంటి వారికి నా తండ్రి ఆర్థికంగా మీరు సహాయం చేయండి. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు, మహిమగల దేవుడు మాకున్నాడు అనేటువంటి సత్యాన్ని వారు గుర్తిరిగి మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించమని ఈ చిన్ని మానవులు మీ పరలోకంలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడు అనేస్తున్నామని ఎట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఎక్సోడస్ చాప్టర్ 15 verse 26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న నీవు దేవుని యొక్క మాటలను శ్రద్ధగా విని ఏమి చెప్తూ ఉన్నారో, వాక్యంలో దేవుడు నీతో ఏమి మాట్లాడుతున్నారో అది జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మీతో సూటిగా మాట్లాడుతూ ఉంది. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని అంటే దేవుని యొక్క వాక్యం మనం సరైనటువంటి పద్ధతిలో వినటం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతామే తప్ప దాని యొక్క అర్థాన్ని గూర్చేటువంటి జ్ఞానము తెలుసుకోవాలనేటువంటి ఇది ఎవరికీ కనబడటం లేదు. ఆయన యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినమంటున్నారు. అంటే ఆయనలో ఉండేటువంటి ఆ భయముతోటి, ఆయనలో ఉండేటువంటి ఆ భక్తితోటి నువ్వు చదివినట్లయితే ఆ వాక్యం ఏం చెప్తా ఉన్నదో దానిని నీవు గ్రహించడానికి వీలు కలుగుతుంది. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి అంటే మనం ఈ భూలోకములో నివసించేటువంటి మనుషులము కాబట్టి ఆయన దృష్టికి ఏ విధమైనటువంటి న్యాయమైనటువంటి స్థితిలో మనం కనబడటలేదు. న్యాయమైనటువంటి పనులు మనం చేయటం లేదు. ఆయనకు విరుద్ధంగా జీవిస్తానే ఉన్నాం మనం ఎంతసేపు కూడా. అలాగ జీవించకపోతే ఈ వాక్యంలో ఉండేటువంటి అర్థం ఏంటంటే ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన చెప్పేటువంటి మాటలను మనము దానిని గౌరవించి ఆ వాక్యాన్ని విని విధేయులుగా ఉండటం, తగ్గింపు కలిగినటువంటి స్థితిలో ఆయనలో భయభక్తులు కలిగేటువంటి జీవితంతోటి జీవించటమే, విధేయత కలిగి ఉండటమే, ఒబీడియన్స్ కావాలని దేవుడు మనతో చెప్తా ఉన్నారు. న్యాయమైనది చేసి, న్యాయమైనటువంటి పనులు ఏమిటయ్యానంటే
ఒకళ్ళ మీద అసూయ స్వభావాలు లేకుండా దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నువ్వు జీవించి దేవుడు నీతో చెప్పేటువంటి ఆ పనులన్నింటినీ కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో చేసినట్లయితే ఆయన దృష్టికి సరి అయినటువంటి పద్ధతిలో నీవు ఉండేటువంటి వ్యక్తిగా పరిగణింపబడతావు. న్యాయమైనదిగా చేసి ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడచిన ఎడలా ఆయన కట్టడలను అనుసరించలేకపోతున్నాం, ఆయన మాటల్ని వినలేకపోతున్నాం. ఆయన చెప్పేటువంటి మాటలు భయంకరంగా కనపడుతున్నాయి నీకు. ఎందుకనంటే నువ్వు చెడ్డ అవలక్షణాలతోటి జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నావు కాబట్టి ఆయన యొక్క మంచి మాటలు నీకు అలవడటం లేదు. ఎందుకనంటే దుష్టత్వం కలిగినటువంటి ప్రవర్తనతోటే నీవు ఉంటున్నావే తప్ప వినుమట్టుకే ఆయన యొక్క వాక్యాన్ని వింటున్నావు తప్ప మంచి ఏమాత్రము కూడా నీలో కనబడటం లేదు. ఆయన యొక్క ఆజ్ఞలను ఆయన మాటలను వినుమట్టుకే నువ్వు వింటున్నావే తప్ప వాటి ప్రకారముగా జీవించాలని అంటే నీ యొక్క చెడ్డ మనసు దేవునికి అడ్డంగా కనపడుతుంది. కాబట్టి ఈ చెడ్డ మనసునే ఉపయోగించుకొని నీ జీవితాన్ని అంతటినే కూడా వెళ్ళపించుకుంటున్నావే తప్ప మంచి మార్గంలో నడవటానికి ఇష్టపడటం లేదు. చీకటిలోనే నడవటానికి నీవు ఇష్టపడుతున్నావే తప్ప మంచి వెలుగులో నీవు నడవలేకపోతున్నావు. దేవుని చెప్పేటువంటి వాక్యానికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో నీవు జీవిస్తున్నావు. అది నీకు ఆశీర్వాదము కాదు. ఆయన ఇచ్చేటువంటి కృపలకి దూరంగా పరుగెట్టుకుని వెళ్ళిపోతున్నావు. ఆయన ఇచ్చేటువంటి తలాంతులను స్వీకరించలేకపోతున్నావు. ఎందుకనంటే ఆయన యొక్క ఆజ్ఞలను నీవు సక్రమైనటువంటి పద్ధతిలో వినకపోవటమే. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడినది. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 5 verse 9 to 11. వారి నోట యథార్థత లేదు. దేవునికి స్తోత్రం. వారి నోట యథార్థమైనటువంటి మాటలు లేవు. అంతా కపటమే, అంతా చెడు మార్గంలో నడుచుకునేటువంటి స్వభావమైనటువంటి మాటలే నీ నోట వస్తూ ఉన్నాయి. వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట. ఎవరి యొక్క అంతరంగము? దేవునిని ఎరగనటువంటి ప్రజలకు, దేవునిని నమ్ముకోలేనటువంటి వారు, వారి యొక్క చెడ్డ క్రియలనే ఉపయోగించుకునేటువంటి వారి యొక్క అంతరంగము నాశనకరమైనటువంటి గుంట అని చెప్తున్నారు. వారి యొక్క అంతరంగంలో ఎప్పుడూ కూడా చెడ్డ లక్షణాలే కనబడతా ఉంటాయి. మంచి లక్షణాలకి వారు తావు ఇవ్వలేరు. మంచి అనేది వారు స్వీకరించలేరు. నాశనకరమైనటువంటి గుంట. వారి తలంపులు, వారి అంతరంగంలోని ఆలోచనలు అన్నీ కూడా ఎక్కడికి దారితీస్తున్నాయి? నాశనకరమైనటువంటి గుంటలోకి. ఆ గుంటలో పడినటువంటి వారు పైకి లేవలేరేక. కాబట్టి అటువంటి చెడ్డ అంతరంగాన్ని కలిగేటువంటి స్వభావం నీ దగ్గర ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యముతోటి ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞల ప్రకారంగా నీవు నడుచుకున్నట్లయితే, ఆయన యొక్క వాక్యము ద్వారా నీ యొక్క అంతరంగమును శుద్ధి చేసుకున్నట్లయితే నీవు ధన్యుడువు. నీకెంతో మనశ్శాంతి కలుగుతుంది. నీ కుటుంబంలో నెమ్మది, నీకు కావలసినటువంటి ఈవులన్నిటినీ కూడా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. ఆయన కట్టడాలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. చూసారా? ఆయన కట్టడలను అనుసరించినట్లయితే, ఆయన బాటలో నివసించినట్లయితే, ఆయన మార్గంలో నీవు నడిచినట్లయితే, గొప్ప దేవుడిని, ఆ సృష్టికర్తను నీవు నిజమైనటువంటి దేవుడిగా ఆరాధించుకున్నట్లయితే, నీ పర్సనల్ సేవియర్గా అంగీకరించినట్లయితే నీకు ఏ విధమైనటువంటి రోగమును నేను రానియను. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. నీకు స్వస్థపరచాలంటే ఎంతో కాలంగా
దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో నీవు బాధపడుతున్న వ్యక్తిగా ఉన్నావు. ఎంతో కాలంగా నీవు బాధపడతా ఉన్నావు. ఈ రోగము నన్ను నుంచి వదిలిపెట్టదా అనేటువంటి వేదనతోటి ఉన్నావు. నీ ధనాన్ని అంతటిని కూడా ఆ యొక్క రోగానికే నీవు ఖర్చు పెట్టేసి ఉన్నావు. నీవు వట్టి స్థితిలోనే, ఏమీ లేనటువంటి స్థితిలోనే, ఎంప్టీ హ్యాండ్స్, ఏ విధమైనటువంటి సహాయము లేనటువంటి స్థితిలో నీవు నిలబడమన్నావు. ఒట్టి చేతులతోటి ఉన్నావు. నీవు నీ ధనాన్నంతా నీ వ్యాధి కొరకే ఖర్చు పెట్టి ఉన్నావు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గొప్ప దేవునిగా నీవు అంగీకరించినట్లయితే, ఆయనే నన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగి జీవించి ఆయనను రక్షకుడిగా నీవు అంగీకరించినట్లయితే నీ వ్యాధి మటుమయమైపోతుంది. ఇటువంటి గొప్ప దేవుని విడిచిపెట్టి నీ యొక్క అంతరంగాన్ని ఏం చేస్తున్నావు అని అంటే నాశనకరమైనటువంటి గుంటలోకి నీవు తీసుకెళ్తున్నావు. నీకు నీవే పాటు చేసుకుంటున్నావు. ఆయన ఇచ్చేటువంటి మార్గాన్ని విడిచిపెట్టి నాశనకరమైనటువంటి గుంటలోకి నీవు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే నీకే విధమైనటువంటి ప్రయోజనం లేదు. దేవుడిచ్చినటువంటి ఈ ఆరోగ్యము, ఈ బలాన్ని, శక్తిని ఇచ్చేటువంటి దేవుడును నేనే అని ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞలను నువ్వు విని, ఆయన ఇచ్చేటువంటి ఆ కృపలను నువ్వు విని, ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప బహుమానాలను నీవు వదులుకొని ఏం చేస్తున్నావు? నీవు నాశనకరమైనటువంటి గుంటలోకి వెళ్తున్నావు. నీ అంతరంగం అదే కోరుకుంటా ఉన్నది యథార్థము లేని కారణంగా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నిజమైనటువంటి రక్షకుడిగా నీవు అంగీకరించినట్లయితే నీవు యథార్థవంతుడుగా పరిగణింపబడతావు. అయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ మీద కరుణ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధమైనటువంటి జీవితాన్ని, ఈ రకమైనటువంటి ఆరోగ్యమైనటువంటి స్థితిలోనే నీవు కనబడతా ఉన్నావు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు, గొప్ప దేవుడు. నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుని యొక్క శక్తిని నీవు తెలుసుకోలేకుండా ఉంటున్నావు. కాబట్టి ఆ నాశనకరమైనటువంటి స్థితిలో నుంచి దేవుని యొక్క ప్రేమను నీవు కనుగొని ఆయనలో జీవించటం ఎంతో మేలు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31 verse 3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా ప్రేమ ఎలాంటిదయ్యానంటే, నీవైతే అంతరంగంలో నాశనకరమైనటువంటి గుంటలోకి ఏ విధముగా అయితే వెళుతున్నావో, ఏ విధమైనటువంటి చెడ్డ తలంపులతోటి నీవు ఉంటున్నావో, అటువంటి తలంపులు కాదు నాయి, అటువంటి ప్రేమ కాదు నాది. శాశ్వతమైనటువంటి ప్రేమతో నీవు దుర్మార్గుడమైన ఇంకొక రకమైనటువంటి హేయకరమైనటువంటి స్థితిలో నీవు జీవిస్తూ ఉన్నా కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడిని కాదు. శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించేటువంటి వాడిని, నీ బాధల నుంచి విముక్తి చేయగలిగినటువంటి దేవుడిని. ఎందుకనంటే నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవై ఉన్నావు గనక నా ప్రేమ ఎంతో గొప్పది. గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం. నిన్ను విడిచిపెట్టకుండా నీ ఎడల శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాను. నా కొరకు నీవు తిరుగుబాటు చేసినా కానీ, నేనంటే ఇష్టం లేకపోయినా కానీ, నా మందిరంలోకి వచ్చినటువంటి ప్రజలు, దైవజనులు అంటే నీకు ఇష్టము లేకపోయినా కానీ, నటనతోటి నీవు జీవిస్తూ ఉన్నావు కానీ, నాశనకరమైనటువంటి మాటలు నీ నోట వెంట వచ్చినా కానీ నేను నిన్నేం చేస్తున్నానంటే శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాను. నీ ఎడల విడవక కృప చూపుతూ ఉన్నాను. కాబట్టి అటువంటి కృపనే నీవు పొందుకోలేకపోతున్నావు, నువ్వు స్వీకరించలేకపోతున్నావు. యు కుడ్ నాట్ ఏబుల్ టు రిసీవ్ మై లవ్. నా యొక్క ప్రేమను నీవు పొందుకోవడానికి నీవు ఇష్టం లేకుండా ఉన్నావు. కాబట్టి నీ అంతరంగము ఎల్లప్పుడూ కూడా నాశనకరమైనటువంటి గుంట. అంతేకాదు, వారి కంఠము తెరసిన
సమాధి. ఎప్పుడు కూడా నాశనకరమైనటువంటి మాటలే నీ వెంట వస్తావు. ఎప్పుడు చూసినా కానీ ఇతరులను శపించేటువంటి మాటలే నీ నోట వస్తూ ఉన్నాయి. వారు నాలుకలతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. దేవునికి నీవు తిరగబాటు చేసేటువంటి పని, దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేసేటువంటి, దైవజనుల మీద తిరుగుబాటు చేసేటువంటి స్వభావంతో నువ్వు జీవిస్తూ ఉన్నావు. అటువంటి జీవితము నీకు శ్రేయస్కరము కాదు. దేవుని యొక్క మాటలు విని ఆయనలో బాప్తిస్మము పొంది కూడా నీవు వేరే రకమైనటువంటి పద్ధతిలో నీవు జీవిస్తూ ఉన్నావు. పైకి మాత్రం నీవు భక్తి గలవానిలాగా నీవు ప్రిటెన్షన్ చేస్తూ ఉన్నావు, నటిస్తూ ఉన్నావు, అంతరంగంలో దూషిస్తూ ఉన్నావు. కాబట్టి నీవెవరినైతే దూషించావో, ఎవరినైతే శపించావో అదే రకమైనటువంటి దూషణ, అదే రకమైనటువంటి శాపవచనాలు నీ మీదకు వస్తాయనేటువంటి సంగతిని నీవు మర్చిపోయి తిరుగుతున్నావు. దేవుని యొక్క బిడ్డలారా, ఇటువంటి పద్ధతిలో నివసించేటువంటి నీవు దేవునిని నమ్ముకోవడం, ఆయన తట్టు నీవు తిరిగినట్లయితే నీవు చాలా ధన్యుడుగా పరిగణింపబడతావు. అంతేకాదు, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయంలోనే ఇంకొక చక్కని మాట ఉన్నది. 11వ వచనం, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవునికి స్తోత్రం. చూసారా, నిన్ను ఆశ్రయించు వారందరూ కూడా సంతోషించెదరు. నీవెప్పుడైతే ఈ నాశనకరమైనటువంటి మాటలను మాట్లాడకుండా ఉంటావో, ఎప్పుడైతే ఇతరుల గురించి నీవు మాట్లాడకుండా ఉంటావో, ఇతరుల గురించి నీవు బురద చల్లకుండా ఉంటావో, ఇతరుల గురించి చెడ్డ అభిప్రాయంతో నీవు లేకుండా ఉంటావో, లేకపోతే ఇతరుల మంచి మాటలు చెప్తే దాన్ని ఇంకో రకంగా నీవు కన్వర్ట్ చేసి వాళ్ళని చెడు మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తావో, ఇవన్నీ కూడా నీలో ఉన్నట్లయితే వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరికి రా. దేవుడు గొప్ప దేవుడు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరిగేటువంటి విధముగా నీ యొక్క ప్రవర్తనను మార్చుకో. నిన్ను ఆశ్రయించు వారు అందరూ సంతోషించుదురు. అటువంటి మనస్తత్వం ఉన్నట్లయితే నీవు తీసివేసుకో, దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర నీ పాపములన్నిటినీ కూడా ఒప్పుకో. ఇటువంటి హేయకరమైనటువంటి ప్రవర్తన నుంచి నేను వెనకగా ఉంటాను ప్రభువా, నన్ను క్షమించిన ఆయన అనేటువంటి ఆ క్షమాపణ నీకు దేవుని దగ్గరే దొరుకుతుంది తప్ప ఇతరుల దగ్గర నీకు ఆ క్షమాపణ దొరకదు. కాబట్టి అలాగ నీవు చేసినట్లయితే, అలాగ దేవుణ్ణి నీవు ఆశ్రయించినట్లయితే నీవు సంతోషభరితుడుగా ఉంటావు. ఎల్లప్పుడూ కూడా నీకు ఆనందకరమైనటువంటి జీవితమే ఉంటుంది. ఎప్పుడు కూడా విచారం అనేటువంటిది నీ దగ్గరకు రాదు. ఎందుకనంటే దేవుని నీవు ఆశ్రయిస్తున్నావు గనుక, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కాబట్టి వారిని కాపాడుతున్నావు, ఆ దుర్మార్గత నుండి వారిని విడిపించావు, అంతరంగంలో హేయకరమైనటువంటి స్వభావము నుంచి నీవు విడిపించావు. కాబట్టి ఎప్పుడు కూడా నిత్యము ఆనందధ్వని చేయుదురు, ఆనందముగా ఉంటారు నిన్ను నమ్ముకునేటువంటి బిడ్డలందరూ కూడా. నీ జీవితంలో ఆనందం లేదని అంటే, నీ జీవితంలో ఎల్లప్పుడూ విచారమే ఉంటుందంటే, నీ జీవితంలో ఎప్పుడు కూడా సారోస్ దుఃఖంతోటి దుఃఖమయమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావంటే దేవుని యొక్క ప్రేమ నీ మీద లేదు. నీ మీద లేదంటే దేవుని యొక్క ప్రేమను నీవు పోగొట్టుకుంటున్నావు. ఎందుకంటే యథార్థకరమైనటువంటి జీవితం నీ దగ్గర లేకపోవటమే దీనంతటికీ కూడా కారణము. కాబట్టి ఆయనను ఆశ్రయించినట్లయితే నీకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఆయన యొక్క మోక్ష రాజ్యాన్ని చేరడానికి నీకు వీలు కలుగుతుంది. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కాబట్టి నీలో ఉండేటువంటి దుర్మార్గతను తీసివేసుకుని యథార్థకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నీవు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుడిగా నువ్వు ఆయన్ని అంగీకరిస్తావో, యేసుక్రీస్తు వారే నీ చేసినటువంటి పాపముల నుంచి
ఆయన నీ కొరకు మరణించాడనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకొని ఆయన ఎప్పుడైతే పర్సనల్ సేవియర్గా నిజమైనటువంటి రక్షకుడుగా నీవు అంగీకరిస్తావో నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు, దేవుని యొక్క బిడ్డగా నీవు తీర్చబడతావు. అలాగ తీర్చబడిన తరువాత దేవుడు నీతిమంతులను ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. చూసారా, కేడముతో కప్పినట్లు నీవు ఆయన్ని దయతోటి కప్పెదవు. మనిషి చుట్టూ ఎప్పుడు కూడా దయాకరమైనటువంటి కృప కలిగినటువంటి ఎప్పుడు కూడా ఆయన యొక్క మెర్సీ కావాలి మనకి. ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క ప్రేమ కావాలి. ఆయన యొక్క ప్రేమను పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే నీవు అన్ని విషయంలో కూడా జయించదవు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నారు. అంతేకాదు కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనములో ఈ విధముగా మనం మాట్లాడుతున్నారు. ది బుక్ ఆఫ్ శామ్స్ చాప్టర్ 91 వెర్స్ 10. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదో. దేవునికి స్తోత్రం. ఈ విధమైనటువంటి పద్ధతిలో నీవు నడిచినట్లయితే, యెహోవాను నువ్వు స్వీకరించినట్లయితే, దేవునిని నీవు ఆశ్రయించినట్లయితే ఏ అపాయము కూడా నీకు రాదు, ఏ తెగులును నీ గుడారములు సమీపించదు. ఎప్పుడు కూడా ఆనందము, సంతోషము, నిత్యానంద భరితుడవై నీవు దేవునిలో ఉంటావు. దేవుడు ఆ విధమైనటువంటి కృపలను ఇస్తానని చెప్పి దేవుడు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అటువంటి కృపని నువ్వు పొందుకోవటానికి దేవుని దగ్గర నీవు నీ యొక్క పాపములన్నింటినీ కూడా ఒప్పుకొనున్నట్లయితే ఆయన నీతిమంతులుగా చేసి నిన్ను ఆశీర్వదించడానికి, ఆయన బిడ్డగా నిన్ను మార్చుకోవాలని, ఆయన యొక్క ప్రేమలో నిన్ను పెంచాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కూడా కళ్ళు మూసుకోవలసిందిగా కూర్చున్నాం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ కృప కొరకు స్తోత్రములు తండ్రి. ఎంతవరకు మీ మాటలు వినినటువంటి నా తండ్రి మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవులతోటి నింపండి. ఎందరైతే మిమ్మల్ని అంగీకరించలేకుండా వారి యొక్క సమయాన్ని వ్యర్థంగా పాటు చేసుకుంటున్నారో ప్రభువా, మీ వాక్యము ద్వారా వారి యొక్క హృదయాలను తెరవండి. మిమ్మల్ని నమ్ముకునేటువంటి బిడ్డలుగా వారిని తయారు చేయటం మీ వెలుగును చూపించండి నా ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా తండ్రి, కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని, మీ సమాధానాన్ని అనుగ్రహించండి నా ప్రభువా. వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. వారితో మాట్లాడండి, మీ బిడ్డలుగా తయారు చేసుకోమని ఈ చిన్ని మనములు మీ పరలోక సన్నిధిలో చేరనమ్మని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతోటి నింపుముగాక.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.